తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామెల్ కీలక వ్యాఖ్యలివి. చామల లెటర్ రాయడం వల్లే ఈ పంచాయతీ అంటున్నారు ఆయన. ఇంకేమన్నారు చూద్దాం. టీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇవ్వలేదు అని స్పష్టం చేశారు. ఎంపీ చామల లెటర్ రాయడం వల్లే ఈ పంచాయతీ అంటున్నారు. అప్పటి వరకు నియోజకవర్గంలో ఎవరూ నోరు మెదపలేదు అంటున్నారు. ఈ వివాదం వెనుక ఎవరున్నారో జగ్గారెడ్డి ముందు చెబుతా అన్నారు. ఇప్పుడున్న 9 మంది పదవులను ఎవరు కదిలించలేరు అన్నారు ఆయన. మందుల సామేల్ ఇంకా ఏమన్నారో కంప్లీట్ డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ని పిలిచారు. జగ్గారెడ్డితో భేటీ కాబోతున్నారు. ఆ మీటింగ్ పోయే ముందు సామేల్ ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు వివాదం ఏంది, మీ దగ్గర ఎందుకు ఇంత పెద్ద వివాదం అవుతుంది? నూతనకాల మండలం ఉంది, ఆయన కట్టమల్లారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు నేను సెలెక్ట్ చేసిన. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీటీసీ పోటీ చేసి ఆయనతో లక్షల ఖర్చు పెట్టి ఆయనకి ఇస్తారు కొద్దంటారు. ఆ నుంచి వెళ్ళి మధ్యరాలకు వస్తాం. మధ్యరాలకు వచ్చేసరికే ఆయన భార్య పోటీ చేస్తుంది, వాళ్ళు నష్టపోతారు, ఆయన పదవి చేద్దంటారు. నెక్స్ట్ తుంగతుర్తిలో ఇంతకుముందున్న నేను వాళ్ళ కోసం మాట్లాడను, కానీ ఆడ అనకమైనోడే కావాలని చెప్పి మాజీ ఎంపీటీసీ రేగట్రావు అని అక్కడ పెట్టాం మనం. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మన అరవపల్లి మండలం అంటే జాయిరెడ్డిగూడెం అరవపల్లి మండలం. ఆ మధుకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో కాంగ్రెస్. ఆ మధుకర్ రెడ్డి కూడా నా ఎన్నికల్లో పనిచేసింది, ఎంపీ గారి ఎన్నికల్లో పనిచేసింది, నన్ను ఎన్నికల్లో పనిచేసింది. నాగారం పోయేసరికి జగదీష్ రెడ్డి మాజీ మంత్రి తండ్రి మీద సర్పంచ్ నిలబడి కొద్ది తేడాతో పోయి అంతకుముందు కూడా ఆ ఊరికి సర్పంచ్ ఆయన నాగారానికి. తిరునగిరికి వచ్చేసరికి మన సుంకరి జనార్దన్ ఆయన మాజీ వైస్ ఎంపీపీ ఆ మండలానికి నాతో పాటు పార్టీలకు వచ్చిండు. నా ఎన్నిక ఎంపీ గారి ఎన్నిక తన ఇంటి నుంచే జరిగింది. కానీ వాళ్ళు చెప్తున్నారు ఉన్న 9 మొత్తం బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు, కాంగ్రెస్ క్యాండిడేట్ని ఓడగొట్టడం కోసం తిరిగిన వాళ్ళకి ఇచ్చారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎవడో రమ్మని చెప్పాను, నాకు ఎదురుగా డైరెక్ట్ వస్తే దానికి చెండు ఆడుకుంటా. నేను అది కూడా చెప్తాను. వాళ్ళ ఏం పంచాయతీ అసలు ఎంపీ చామలకున్న మీకున్న లొల్లేంది? అసలు రాష్ట్రంలో ఎక్కడలేని లొల్లి ఓన్లీ తుంగతుర్తిలో ఎందుకు వస్తుంది? ఈ లొల్లి లేకపోవు. ఆయన ఉన్నోడు అక్కడ పిల్లిపడుతున్న ఉండకు తీటకు లెటర్ రాచి పెడితారుగా, ఉన్నోడు లేనోడు లేచి కూర్చున్నారు. ఈ పంచాయతీ ఎక్కడిది మాకు? ఆయన నేను పరస్కారం కూడా ఆడుకుంటాం. ఆయనకు ఆ తుంగతుర్తి ఏందో తెలియదు. నా ఎన్నికల బుధాన్ని వేసుకుంటు కాబట్టి కృతజ్ఞతగా అరే మా ఎంపీ గారు అయితే శాంతికుమార్ రెడ్డి మాకు ఎంపీ అయితే చాలా గొప్పగా ఉంటుంది, మంచిగా ఉంటుందని నేను కూడా అభినందించడం. వాళ్ళందరూ కూడా జనార్దన్ ఇంటి ఎన్నికలు జరిగినాయి, అన్నీ మంచి చెడు అన్నీ అక్కడి నుంచే జరిగినాయి. కనుక ఈడ కొంతమంది మాటలిని ఏమో చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఎవరు చేస్తున్నారు సిగరెట్ దగ్గర పోతున్నా కదా, పూస కూర్చున్నట్టు చెప్తా. 9 మందిలో ఒక్కడు కూడా చెక్కు జరగ కూడా అట్టే ఉంటారు. ఇది చెప్తున్నా నేను. ఏది నీకు టీవీ 9 మీడియా చాలా గొప్ప మీడియా కనుక మీడియా ద్వారా చెప్తున్నా. ఇంకోటి కొంతమంది మేమే దానికి వారసులము, మేమే ఇదంతా మా సంస్థానం అనుకుంటే రాజులే పోయిండు, రాజ్యాలు పోయినాయి. అభిమానం ఉన్నాయి కానీ 60 ఒకరి మీద కొట్లాడుకున్నారు, రాళ్ళు వేసుకున్నారు, పోలీసులు లాఠీలు తీసుకొని ఎవరు వాళ్ళంతా చెప్పాను. ఎవడు కొట్లాడుకుంటో కర్రలు ఎవడు గుంజుకుంటో వీడియో ఉంది ఇవ్వాలి. నేను చూసిన నేను ఎవడోడు కర్ర గుంజుకుంటాడో దానికి సమాధానం చెప్పాలి. ఎవడో నా మీద కంప్లైంట్ చేసినాడు, నేను ఇవ్వాలి వీడియో చూసినది నా సెల్ల. అరణ్యం ఎవరు కాడు అరణ్యం అని పేరు ఉంటుంది. ఆ గౌడు కానీ తుర్కోల పేరు ఉంటుంది ఆ పిల్లానికి. కనుక ఇవన్నీ కథలబడి ఇవన్నీ కథలు చేసి రకరకాలు చేస్తారు. కానీ నా హక్కులకు, నా ఫండమెంటల్ రైట్స్ ఏతున్నాయో, నా ఫండమెంటల్ రైట్స్కి అడ్డం వస్తే నేను ఊరుకోను. ఏం చెప్తారు ఫైనల్గా? ఏం చేయబోతున్నారు, ఏం చెప్తారు? జగ్గారెడ్డి గారితో మాట్లాడినాక అన్నీ చెప్తాను. జగ్గారెడ్డి గారితో మాట్లాడి అవతరం కూడా ముఖ్యమంత్రి గారిని, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఇంతకుముందే కలిసిన మా మండల పార్టీ అధ్యక్షులు అందరినీ పరిచయం చేసి అయ్యా గిలిగిలి మీరే లెటర్ ఇచ్చారని చెప్పిన. సరే మంచి సామెలు జగ్గారెడ్డి గారితో మాట్లాడమని వారు కూడా చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు చెప్పి వచ్చినాం. ప్రజాస్వామ్య పరంగా తనకు రావాల్సిన హక్కులను ఏదైతే తన కాన్స్టిట్యున్సీలో అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా తిరగబడతానన్నది మందల సామెల్ చెప్తున్నమాట. కెమెరా పర్సన్ విజయ్ టీవీ హైదరాబాద్.